గేదెకి ఏమన్నా రొమ్ము కానీ మైపోపలు కానీ నేను వస్తే పాలు కానీ తక్కువ అయితే 20 రోజుల తర్వాత నేను గేదె వెనక తోలేసి వేరే గేదె తీసుకొచ్చాను. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. పడుతుంది అన్నది 15 లీటర్లు అవుతుంది రోజుకి వచ్చి. ఇది ఒక వారం అలా పడుతుంది అంటకు. వారం పడుతుంది. ఇది పొద్దునిందని ఇలా రాత్రి నింది తెల్లకట్లా. జగదీష్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర మన అన్నలో గేదెలు కొనుక్కొని వచ్చారు. 2 గేదెలు కొనుక్కున్నారు. అది రేట్లు చెప్పండి. మీరు ఎవరు చెప్తే మీకు రేట్లు చెప్పండి. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నల్లమాడ మండలం 2 గేదెలు కొన్నాను. దగ్గర 1,15,000 1,25,000 మీకు ఇక్కడ పాలు ఒకటి పాడిగేది ఒకటేమో చూడిగేది తీసుకున్నారు. పాడిగేది పాలు 2 పాలు తీసుకున్నారు. మీకైనా ఇబ్బంది ఏమైనా అనుకున్న కాడికి ఇచ్చిందా లేదా ఏమైనా తేడాలు ఉన్నాయా? అనుకున్న కాడికి ఎలాగేదన్నా అలాగే ఉంటాయన్న. రేట్లు ఒకసారి చెప్పండి. రేట్లు కట్టిన పాలు ఇచ్చేది 1,25,000. పాలు ఇచ్చేదేమో 1,25,000, శివుడిదేమో 1,11,000. మీ మైంగా బాకులు గట్ట ఎవరు లేరు కదా, మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకున్నారు. అది మీ ఊరి పేరు చెప్పండి ఒకసారి. మాది సత్యసాయి డిస్ట్రిక్ట్ అన్న నల్లమాడ మండలము. మన జగదీష్ డైరీ ఫామ్కి వచ్చినాము గంపేట. అన్న మంచి గేదెలు చూపించినాడు. ఒకటైతే పాడి గేదె వచ్చేసి 1,25,000కి ఇచ్చినాడు. సూడి గేదె వచ్చేసి 1,15,000కి ఇచ్చినాడు. బాగా అన్నకైతే బాగా ఓపికగా 10 డైరీలు తిప్పించి బాగా చూపించాడు. మంచి గేదెలు ఇచ్చినాడు. తర్వాత కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. జగదీష్ అన్న అయితే బాగా మంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు. మంచిగా డెవలప్మెంట్ కూడా బాగుంది అన్న దగ్గర. అందుకని ఇక్కడికి వచ్చి ఎవరికి ఎక్కడ పోకుండా ఇక్కడ వచ్చి తీసుకున్నాం. మధ్యలో ఏ బ్రోకర్ లేడన్నా. అన్న అయితే నేరుగా వచ్చారు. నేరుగా వచ్చి తీసుకున్నాం. నేరుగా వచ్చామన్నా. నేరుగా అన్న దగ్గర ఫోన్ కాంటాక్ట్ తీసుకుని నేరుగా వచ్చాము. మంచి గేదెలు ఇచ్చినాడు. బాగున్నాయి. రైతు సోదరులు నమస్కారం అన్న. ఆంధ్ర తెలంగాణ రైతులకి అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. మాది జాతి డైరీ ఫామ్. అది రాజమండ్రి, మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట. మాది మా దగ్గర 300 రోజులు కూడా మొర్రా జాతి బర్నీ గేదెలు జాబర్ కూడా క్రాసింగ్ ఉంటాయన్న మా దగ్గర. ఒకసారి బలి చూపించాను నువ్వు. ఇది బూరి జాతి అండి. ఇది బూరి జాతి అన్న. ఇది పూటకు వచ్చి 10 లీటర్లు అవుతున్నారు. రోజు వచ్చి 20 లీటర్లు అవుతుంది ఈ గేది. ఇంకా ఏంటంటే ఒక వారం, ఒక 10 రోజుల లోపు ఉంటుందండి ఇది. ఇదన్నా ఇది మొర్రా జాతి అండి. ఇది మొర్రా జాతి. మొర్రా ఇది రోజుకి వచ్చి 15 లీటర్లు 10 లీటర్లు అవుతుందన్న. ఇది మొర్రా జాతి. ఇది ఏంటంటే ఒక వారం అలా పడుతుంది. ఇది కూడా మొర్రా జాతి అండి. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. పడుతుంది అన్నది 15 లీటర్లు అవుతుంది రోజుకి వచ్చి. ఇది ఒక వారం అలా పడుతుంది అంటకు. వారం పడుతుంది. ఇది పొద్దునిందని ఇలా రాత్రి నింది తెల్లకట్లా. ఇది ఈనింది అన్నది. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. ఇప్పుడు రోజుకి వచ్చి 14 లీటర్లు అవుతుంది ఈ గేది. ఇది మొర్రా జాతి అనేది. నీళ్ళు కూడా క్వాలిటీ చూడాను ఒకసారి. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది ఈ గేది. ఇది కూడా చూపించాను. ఇది 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 3 రోజు అన్న. ఇది వినుబోలు తీసుకున్నది 3 రోజు అన్న. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. ఇది 13-14 అవుతుంది. ఇప్పుడు మలిచిపోయాను. ఇదిగో ఇది కూడా చూడన్న మొర్రా. ఇంకా ఒక వారం పడుతుంది ఎండకి. ఇది మొర్రా జాతి. ఇది కూడా మలిచిపోయాను. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. ఇది కూడా ఇది గ్రేడెడ్ మొర్రా అన్నది. గ్రేడెడ్. ఇది రోజుకి వచ్చి 10 లీటర్లు అవుతుంది. ఒళ్ళు కూడా మంచి వాళ్ళు అన్న. క్వాలిటీ గేది కూడా ఉంది గ్రేడెడ్ మొర్రలో. ఇదిగో ఇది మొర్రా అన్నది. ఇది తొలిపడ్డ అండి. తొలిపడ్డ ఇది ఒక వారం పడుతుంది అన్నాక. ఒళ్ళు కూడా మంచి ఒళ్ళు, శరీరాలు కూడా క్వాలిటీ అని మంచిదని గేదె లేదు. గేదెలు చూపించాను ఒకసారి. గేదెలు క్వాలిటీని పెట్టుకుంటే రేట్లు కూడా. తర్వాత ఏంటంటే 2 గేదెలు 3 గేదెలు కొంటే డీజిల్ మీరు పెట్టుకున్న బండి కిరాయి పెడతామన్నా. 5 గేదెలు దాటుకుంటే అన్న 5 గేదెలు కట్టుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. మీ ఇంటికి వచ్చి మడిచి తీసుకొచ్చి ఇంటికి దింపి మా మడిచి కూడా ఉంటాడన్న. దింపిన వరకు 5 గేదెలు కొంటే. 2, 3 కొంటే మాత్రం డీజిల్ మీరు పెట్టుకోవాలన్నా కిరాయి మేము పెట్టుకుంటామన్న. అది గేదెలు కూడా క్వాలిటీని పెట్టి దాన్ని పెట్టి పాలు అవుతాయి కానన్నా. ఏదో మంచి ఒళ్ళు కూడా మంచి అన్న గేదెలు శరీరంలో. అది కిరాయి మీరు పెట్టుకుంటారా? కిరాయి మేము పెట్టుకుంటాం అన్న. 5 గేదెలు 4 గేదెలు కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. మనిషి కూడా వస్తాడు. గేదెలు తిప్పినాక ఇంటికాడ ఉంటాడన్న. ఎలాగ ఆమెస్తావన్నా గేదెలకి? గేదెకి ఆమెనంటే అన్న గేదె క్వాలిటీని పెట్టి ఇస్తాను. పాలు 20 లీటర్లు ఇచ్చేది ఉంటాయి. 15 లీటర్లు ఇచ్చేది 10 లీటర్లు ఇచ్చేది ఉంటాయి మా దగ్గర గేదెలు. అది గేదె క్వాలిటీని పెట్టి రకం పెట్టిస్తాను పాలు. అదే గ్యారంటీ ఏమైనా ఇస్తారా? ఏంటంటే
మీకు పాడిగేది అయితే 2 రోజులు 2 పూటలు 3 పూటలు తీసుకొని ఇక్కడ రూమ్ ఎదుగులు ఉంటుందండి మా దగ్గర 2-3 రోజులు తీసుకొని పాలు కొగలండి పాడిగేది అయితే. అదే శివుడిగేది అనుకో బుట్టకి రొమ్ముకి కూర్చుంటాను అన్న 20 రోజులు గ్యారెంటీ ఉంటాను గేదెకి. 20 రోజులు ఏమన్నా తేడా వస్తే మళ్ళీ రిపర్ట్ పెట్టుకుంటా. 20 రోజుల్లో అయినా గేదెకి అయినా రొమ్ము కానీ మైపోపలు కానీ ఏమైనా వస్తే పాలు కానీ తక్కువ అయితే 20 రోజుల తర్వాత నేను గేదె వెనక తోలేసి వేరే గేదె తీసుకొచ్చాను. ఒక్కొక్క కెర మేము తీసి పెట్టుకుంటామన్నా. కెర కూడా మేము పెట్టుకుంటాం, పక్క కెర మేము పెట్టుకుంటాం అన్న. అంటే రైతులు మోన్ చేయ పని కాదు ఇది. రైతు బాగుండే రూపొద్దున మేము బాగుండేది మళ్ళీ 4 రోజులు తీసుకొచ్చేది ఇక్కడికి. దాని గురించి మేము పూజ చేస్తామన్నా. గేదెలు కూడా క్వాలిటీ దాని రేట్లు పెట్టి పాలిస్తాను గేదెలు కూడా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.